కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రేకులు వేయాలన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీలు అమలు చేయమంటే సాకులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుతో చిరకాల వాంఛ నెరవేరిందన్న ఎంపీ అరవింద్ ఇకపై ఇందూరుకు డ్రైపోర్ట్ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 6 గ్యారంటీలు కాంగ్రెస్ కు ఉరితాళ్లు కాబోతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్న కాంగ్రెస్ నేతలు హామీలు అమలు చేయమంటే ఆర్థిక స్థితి బాగాలేదని సాకులు చూపుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రేకులు వేయాలన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ చేతులెత్తేసింది. ఈ గ్యారెంటీలే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతూ ఉన్నాయి. అంటే ఎన్నికల కోసం గట్టెక్కడానికి, గడ్డి తినడానికి సిద్ధమైనటువంటి మీరు వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతున్నది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లయిందన్నారు ఎంపీ అరవింద్. రాజకీయాల కోసం కాకుండా రైతుల మేలు కోసం ఇచ్చిన మాట ప్రకారం బోర్డు తెచ్చామన్నారు. మద్దతు ధర విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఇందూరుకు డ్రైపోర్టు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు అరవింద్. రానున్న కాలంలో పసుపుకు బ్రహ్మాండమైన భవిష్యత్తు, రైతులకి వీ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ ఎక్స్పోర్టర్స్. మంచి ఎఫ్పిఓ విధానాలు ఇంకా పెంచి, మా ప్రాంతంలో మంచి బలమైన ఎఫ్పిఓలు ఉన్నాయి, అవన్నీ అటువంటి విధానాలు కూడా ఇంకా పెంచి పసుపు యొక్క భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే పనే చేస్తాము. రానున్న కాలంలో నాకొక కళ, నాకు ఇన్లాండ్ పోర్ట్, డ్రై పోర్టు నిజామాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా అగ్రిబేస్డ్ ప్రొడక్ట్స్ చేసుకోవాలని ఉంది. ఒక బ్రహ్మాండమైన అగ్రిబేస్డ్ ఎస్సీజీ కూడా చేయాలని ఉంది. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో ఒక్క సెగ్మెంట్ నుంచి ఇండ్ల కోసం దాదాపు 70,000 దరఖాస్తులు వస్తే 3,500 ఇండ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఏలేటి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై సర్కారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో 1,90,000 అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవమా కాదా? మరి 1,90,000 మంది ఈ 2.5 నియోజకవర్గాలకి అప్లికేషన్ ఇస్తే కేవలం నిర్మల్ నియోజకవర్గంలో 70,000 పైసలకు అప్లికేషన్లు వస్తే మీరు 3,500 ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా, ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ అయితే కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంతో కొట్లాడేది తమ పార్టీనేనని చెప్పారు. ఉత్తర తెలంగాణ బీజేపీ అడ్డా అన్నారు. సత్తా ఉన్నోళ్లకే బీజేపీ ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చిందని, 3 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు అవసరం? ప్రజల గొంతు అయి నిలవాల్సిన గొంతులమయ్యి ఫామ్ హౌస్లో పడుకున్న పార్టీ ఒకవైపు, అవినీతి అక్రమాలు చేస్తున్న అధికార పార్టీని ఎదుర్కోవాలా, నిలదొక్కుకోవాలా, మీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే భారతీయ జనతా పార్టీని మాత్రం గెలిపించాల్సింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టారు కమలం లీడర్లు. 3 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించేందుకు వ్యూహాలు చేస్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచుతామని, ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.